నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ విగ్రహాలు కనిపించేవని పురాతనమైన విగ్రహాలు అండి. చరిత్ర ఏంటంటే ఇది సుమారు 700 సంవత్సరాల పైన కట్టిన గుడి. మా పూర్వీకులు కట్టించారు. ఆ తర్వాత వంశపారంపర్యంగా మేము చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు అవుతాయి వైశాఖ మాసంలో. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక 3 సంవత్సరాల క్రితం మన పాత సీఎం గారు రెనోవేషన్ కని అమౌంట్ శాంక్షన్ చేశారు 10 crores. దాంట్లో ఏమైందంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు, 3 కోట్ల వరకు పనిచేశారు. కానీ అసలు మళ్ళీ బిల్స్ రిలీజ్ కాలేదు. ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది. మళ్ళీ మేము కూడా అప్రోచ్ అయ్యాం చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు, కానీ అక్కడ మాకు రెస్పాన్స్ రాలేదు. మన సీఎం గారిని, పాత సీఎం గారిని కూడా కలిసాం, కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ గారు ఏమన్నారంటే తను చూద్దాము, ఇప్పుడైతే చెప్తాను, మన గవర్నమెంట్ లేదన్నారు. అండ్ కవిత గారిని కూడా కలిసాము. కవిత గారేమో ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలిసి లెటర్ పెట్టింది. తర్వాత అక్కడి నుంచి శాసనసభలో మన రెడ్డి గారు శాసనసభ మండలి నుంచి మన తరఫు నుంచి తను కూడా చెప్పారు దాని గురించి. మళ్ళీ వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు. ఈ లోపల కాంట్రాక్టర్ ఏంటంటే నేను డబ్బులు వస్తే కానీ నేను చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ మనకు విషయం ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోతుంది. మళ్ళీ విగ్రహాలు 3 సంవత్సరాల తర్వాత లోపల తీసుకెళ్ళాలంటే కుదరదు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల మేమే అంతా కొంచెం తలాగు చేసి మా అందరం మేము చేసుకొని మళ్ళీ విగ్రహాలు తీసుకొని 8వ తేదీన విగ్రహ పునఃప్రతిష్ఠ. తర్వాత 9 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. దీనికి మేము కేసీఆర్ గారిని కలిసి ఆహ్వానించవలసింది. చిన్నజీర స్వామి కూడా కలిసాము. వాళ్ళు 7th వస్తా అని చెప్పారు చిన్నజీర స్వామి. కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం అండి. ఇప్పుడు అంతా భక్తులు సహాయం చేస్తున్నారు, మేము మా తోచిందా మేము చేస్తున్నాం, మా చర్య జరిగిందా చేస్తాం. తర్వాత ముందు ఎలా జరుగుతుంది చూడాలి. అప్పుడు అన్నీ మా అంతా మేమే చేసుకోవాలి, వీళ్ళతో మేమే చేసుకుంటాము. లేకుంటే దేవుడు మాకు శక్తినిస్తే మేమే మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ పూర్వవైభవం తేవాలని మా ప్రయత్నం అంతా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే గురుగారు, మీరు చెప్పండి ఆలయం గురించి. ఇది 1358లో పెరుమాళ పండిత్ గూడా వంశీయులు పెరుమాళ పండిత్ హయాంలో కంచిలో వెళ్ళి వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే గూడా వంశీయులకు ముత్తీర్థం అంటే 3 సార్లు తీర్థం తీసుకుని రావడం వాళ్ళకి ఆచారం. అలా కొంతకాలం గడిచిన తర్వాత పెరుమాళ పండిత హయాం వచ్చిన తర్వాత మన దగ్గర గూడా వాళ్ళు చాలా 100 కుటుంబాలు ఉండేది ఆ రోజుల్లో. 1358 కాలంలో మన దగ్గరికి స్వామి తీసుకొచ్చి మన దగ్గర గుడి కట్టుకొని బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారట. సరే అని చెప్పి అందరూ ఒప్పేసుకున్నారు. అలా కంచి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అడిగారట, మా ఇలా వెళ్ళి వరదరాజ స్వామి మా దగ్గర గుడి కట్టుకుందామని చెప్పి అనుకున్నారు. అనుకున్న ప్రకారంగానే సరే పలానా టైంలో రమ్మన్నారట. వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఊరికే తీసుకురాకూడదట, స్వామికి నిత్య కైంకర్యం ఏర్పాటు చేసుకొని తీసుకొస్తూ ఉండాలి. ఆ రోజుల్లో ఎడ్ల బండ్ల ప్రయాణం. అలా మూలవర్లను భూదేవి నీలాదేవి ఆ అమ్మవాళ్ళతో సహా ఎడ్ల బండ్ల పైన ప్రయాణం వస్తూ ఉంటే ఎక్కడైతే సాయంకాలం అవుతుందో అక్కడ వంటలు చేసుకోవడం, స్వామికి నైవేద్యం పెట్టుకోవడం, మళ్ళీ సాపాటు చేయడం, మళ్ళీ ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద గుండ్లు గుట్టలటి ఇవన్నీ కూడా పెద్ద అడవి. ఈ ఎదురుగా ఒక గుడి ఉండే, ఎదురుగా కళ్యాణ మండపము, దానికి వెనకాలకు పెద్ద బావి గుంతలా ఉండి మొన్నటి వరకు ఉండే ఆ పెద్ద మూట బావి అడవి లోపల. అక్కడికి వచ్చేసి సాయంకాలం అయిందని చెప్పేసి అక్కడ పని వాటిలో అందరూ అడిగారు, ఇక్కడ వండుకొని తిని పడుకుంటామంటే ఉండండి కానీ ఇప్పుడు ప్రయాణం చేయకండి, రాత్రిప్పుడు దొంగలు తిరుగుతారు ఇక్కడ అంటే సరే మన మంచి కోసం చెప్పారని చెప్పేసి ఆ పెరుమాళ పండి కొంతమంది పూజారులు అందరూ కలిసి స్వామికి నైవేద్యం పెట్టుకున్నారు, సాపాటు చేసి పడుకున్నారట. పడుకుంటే ఈ వరదరాజ స్వామి కళ్ళు వెళ్ళాడట పెరుమాళ పండితుకు, నేను అక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గుడి కట్టండి అని చెప్పేసి. తెల్లవారిన తర్వాత ఆయనకు వచ్చిన కళ అంతా కూడా పూజలు అందరు చెప్పారట. చెప్తే ఎవరు నమ్మలేదట. ఎందుకోసం అంటే మన ఎక్కడికో మన ఊరికి తీసుకెళ్తున్నాం, అక్కడికి ఇక్కడ ఈ అడవి లోపల ఎక్కడ గుడి కడతాం, ఇది అది కళ అని చెప్పేసి ఎవరు నమ్మలేదు. సరే ఈయన ఒక్కడేం చేస్తే అందరి మాట ఒక్కడే అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఏదో ప్రకారంగానే స్వామికి నైవేద్యం పెట్టుకున్నారు, సాపాటు చేసేసారు. కదులుదామంటే బండి కదలటం లేదు అక్కడి నుంచిగా, ఎడ్ల బండి అక్కడ ఇరిగిపోయింది, మొత్తం అక్కడికి ఇరిక్కిపోయినట్టు ఆగిపోయింది. ఎంత లాగినా రావటం లేదట. ఏదో అలాగా లాగుదామని చెప్పేసి బలవంతం లాగేసరికి బండి యొక్క పోల్ గారి ఇరిగిపోయిందట. అరే పొద్దున దొర చెప్పాడు, కళ్ళు వచ్చి స్వామి రానాడు అని చెప్పి బండి కూడా ఇరిగిపోయింది, ఈ స్వామి లీల కావచ్చు అని చెప్పి అందరూ అనుకున్నారట. ఇంకోసారి మన ప్రయత్నం చేద్దామా అనుకున్నారు. అనుకుని ఇక్కడ దగ్గర ఎర్రవల్లి ఉంది, ఎర్రవల్లి వెళ్ళేసి బండి ఒక పోలుగారు బాగా చేసుకొని వచ్చేసి సాయంకాలం ఉందట. మళ్ళీ సాయంకాలం ఏం ప్రయాణం చేస్తామని చెప్పేసి ఏదో ప్రకారంగానే స్వామి నైవేద్యం పెట్టుకోవడం, సాపాటు చేయడము,
పడుకున్నారు. అదే ప్రకారంగా స్వామి మళ్ళీ కళ్ళ వెళ్ళాడట. ఆ పెరుమాళ్ళ పండిత్ కళ్ళ వెళ్ళేసి నన్ను తీసుకుపోవడం ఈ తరం కాదు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే గుడి కట్టండి నాకని చెప్పేసి తెల్లవారి మళ్ళీ అదే ప్రకారంగా అందరు చెప్పాడు భక్తులందరికి కూడా. స్వామి రానంటున్నాడు, మన తరం కాదంటున్నాడు. సరే మరి ఏం చేద్దాం మరి ఇక్కడ స్థలం కట్టేసి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే అక్కడ పనివాళ్ళు ఏం చెప్పారట, వెంకటాపురం నవాబు దగ్గర వెళ్తే ఆయన మీకు స్థలం ఇస్తాడు వెళ్ళండి అని చెప్పారట. అప్పుడు ఆ పెరుమాళ పండిత్ వయసు ఎంత అంటే 50-60 ఏళ్ళ మధ్య ఉందట అతనికి వయసు. అలా వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా కూడా నవాబు చెప్పారట. మా ఇళ్ళ వెళ్ళిపోయి వరదరాజ స్వామి తీసుకువెళ్దామంటే మార్గ మధ్యంలో అడవి లోపల బండి ఆగిపోయింది, కలగటం లేదు. స్వామి ఇక్కడే ఉండిపోతా అంటే ఇక్కడ గుడి కట్టమంటున్నాడు కనుక మాకు స్వామి కొంచెం స్థలం ఇస్తే ఇక్కడ గుడి కడతామని చెప్పారట. సరే దానికి నీ భక్తి అందు నేను పరీక్షించాలనుకుంటున్నాను, నీకు ఎంత భక్తి ఉందో. సరే నా స్వామి కోసం మీరు ఎలాంటి పరీక్ష పెట్టినా సిద్ధమని చెప్పి పెరుమాళ పండిత్. అదేంటంటే నిప్పుల కుంపటి, నెత్తులో దాని నిండా నిప్పులు పోసుకోవాలి, నెత్తుల పైన పెట్టుకోవాలి. నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తే అందరికి స్థానం ఇస్తావు అని చెప్పాడట. అదే ప్రకారంగా ఆయన బ్రహ్మముహూర్తంలో వెళ్ళాడు, అంటే 3:30-4 గంటల ప్రాంతంలో వెళ్ళేసరికి పెద్ద కుంపటి ఉందట, దాని నిండా నిప్పులు పోసారు. 2 పని వాళ్ళు ఇచ్చారట, ఎందుకంటే నేను ఎక్కడ వరకు తిరుగుతారో తెలుసుకోవాలని చెప్పేసి. అలా 4 గంటల నుంచి రాత్రి 11 గంటల్లో తిరిగిండట. ఆయనకు దాహం లేదు, ఆకలి ఏం లేదట, నెత్తులకి ఇంత కాలినట్టు కూడా ఏం కనిపించలేదట. ఆయన భక్తికి మెచ్చుకొని ఆ నవాబు చాలా సంతోషించి నీళ్ళు ఇంత భక్తి ఉంది అని చెప్పేసి ఎక్కడ తిరిగావో అంత నీ స్థలం నీకే పని చెప్పి ఎంబడే రాసి ఇచ్చేసాడట. అలా కొలిపిచ్చేసి మొత్తం 1400 ఎకరాల స్థలం సేకరించాడు పెరుమాళ పండిత్. ఆ టైంలో సేకరించేసి ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఏదో విధంగా మొత్తానికైతే 2 సంవత్సరాల పైన పట్టింది గుడి కట్టింది చెప్తుంటారు మా తాతలు కింద. అలా గుడి కట్టేశారు, స్వామిని వేంచెప్ చేశారు. ఇక్కడ గుడి లేదు, ఫస్ట్ అక్కడ గుడి కట్టారు అన్నట్టు. ఆ వేంచెప్ చేసేసారు. చేసేసిన తర్వాత వాళ్ళు చాలామంది వంశీయులు ఎవరు ఒక్కరు మాత్రం ఇక్కడ స్వామి దగ్గర ఉండిపోయారు, మిగతా అంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారట. అలా కొంతకాలం గడిచిపోయిందిగా. అక్కడి నుంచే తీసుకొచ్చారు, పూజలను తీసుకొచ్చారు. ఎర్రవల్లి నుంచి ఫస్ట్ మన బండికి కర్ర ఇచ్చారు కదా, అందుకు అక్కడి నుంచి పని వాళ్ళు ఇప్పటికి కూడా ఎర్రవల్లి పని వాళ్ళు ఇప్పటికి ఇక్కడ అందరు ఇప్పటికి కూడా వంశపారంపర్యం వస్తుంది. అందరు కూడా పూజలు కానీ ధర్మకర్తలు కానీ పని వాళ్ళు కానీ అంతా వంశపారంపర్యం. అలా వచ్చేసిన తర్వాత జీతభత్యాలు లేకుండా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో అందరికీ ఇంత స్థలం ఇచ్చేసారు. ఆ పంట పండించుకోవాలి, తినాలి, స్వామికి సేవ చేయాలి. అలా జరుగుతూ ఉంది. కొంతకాలం తర్వాత ఆయన మనమడి పెరుమాళ పండిత్ హైదరాబాద్ హుజూర్ దగ్గర ఉండేవాడు అతను. అలా రాస్తూ ఉంటే హుజూర్ ఇతడు చాలా మిత్రుడు, స్నేహితుడు ఇద్దరు కూడా. ఒకరు మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ శ్రీరామ్ పండిత్ చేతులు ఇలా నలిపిండట. ఏమే శ్రీరామ్ ఎందుకు అలా నలుపుతున్నావంటే ఆ శ్రీరామ్ పండిత్ చెప్పాడట, కంచి లోపల మా ఇళ్ళవేలు బట్టలు అంటుకుంటే వరదాస్వామి నేను ఆర్పుతున్నా అన్నాడట. ఆయన నవ్విండట. హుజూర్ నమ్మలేదట. మనం ఉండే హైదరాబాద్ నగరంలో, కంచి తమిళనాడులో ఉంది, నువ్వు బట్టలు అంటుకోవడం నువ్వు ఆర్పడం ఏంటంటే లేదు మీరు ఒకడ కనుక్కోవాలనుకుంటే కనుక్కోండి. హాస్యాస్పదంగా నా చేతులు చూపించి అరి చేతులు కాలిన బుగ్గలు వచ్చినాయట. అరే నిజంగానే బుగ్గలు వచ్చినాయి కాలినట్టు తెలుసుకో, నాకు కోరిక ఉంది, తెలుసుకోకనే ఒక నిజమైన నాకేమి ఇస్తావు చెప్పని ఈయన శ్రీరామ్ పండిత్ అడిగినట్ట. నిజమైనట్టే నువ్వు ఏది కోరితే అది ఇచ్చేస్తావు, కానీ ఒకవేళ అబద్ధమైతే నువ్వేం చేస్తావు అని అడిగినట్ట. అబద్ధమైనట్టయితే అదే కంచి లోపల గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడి యొక్క కడప పైన మీ చేతిలో నా తల శిరచ్చని చేయాలి, నేను ప్రాణత్యాగం చేసుకుంటా అక్కడే, నేను మళ్ళీ ఇంటికి తిరిగి రాను అంటే అదంతా వద్దులని చెప్పేసి ఆ పక్క పెట్టేస్తాడు. తెలుసుకోవాలని కోరికతో 2 పని వాళ్ళని కంచి పంపించినట్ట ఈ హుజూర్. అక్కడ కొన్ని రోజులు పట్టింది వాళ్ళు పోయి వచ్చేసరికి. వాళ్ళు ఎవరిని అడిగారేమో అక్కడ అలాంటి సంఘటన ఏం లేని చెప్పారట. వచ్చేసి వీళ్ళు ఊరుకోలేడు శ్రీరామ్ పండిత్ హౌజుర్ వాళ్ళందరూ కూడా లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరిక. వాళ్ళు ఎవరిని అడిగారు, మనమే వెళ్దామని చెప్పేసి ఎడ్ల బండ్ల పైన ప్రయాణం అయ్యి కొంతమంది బంధువులతో సహా అక్కడ వెళ్ళిన తర్వాత కంచెలు ఇలాంటి సేమ్ ఇదే మాట కంచి మాట ఇక్కడ దేవాలయం కూడా అందరిని కూర్చోబెట్టేసి పూజలందరిని కూర్చోబెట్టేసి విషయం అంతా చెప్పిండట. పలాంటి టైంలో నా మిత్రుడు ఈ స్వామి పైన బట్టలు అంటుకుంటే ఆర్పిన అంటున్నాడు కనుక మీకు ఆ విషయం తెలిసి ఉండాలి. నిజం చెప్తే మీ వంశం మొత్తం బాగుపడుతుంది, ఒకవేళ అబద్ధం చెప్పినట్టయితే నిండు ప్రాణం బలై పిశాచే మీ వంశం మొత్తం నాశనం చేస్తుందని చెప్పినట్టు ఆ హౌజూర్. అప్పుడు అందరూ పెద్ద పూజ లేచి వచ్చేసి అయ్యా ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి నాకు, నీ విషయం మొత్తం నాకు గుర్తుకు రావట్లేదు, చాలా గడిచిపోయింది అంటే
5 నిమిషాలు లేకపోతే ఒక రోజు మొత్తం ఉండమన్నా ఉంటాం కానీ మాకు నిజం తెలియాలి. అంటే అప్పుడు అంతవరకు ఏ పూజారి తెలియదు ఆ విషయం. ఆ పెద్ద పూజ ఇంటికి వెళ్ళేసి భార్యతో చెప్పాడట, పలానా సమయంలో గుడిలోకి వెళ్ళేసరికి బట్టలు అంటుకున్నాయి, సగం కాలి ఆరిపోయింది, ఆ స్వామి పైన బట్ట అంటుకుని మొత్తం కాలిపోవాలి, స్వామి లీలను ఏమని చెప్పేసి ఆదాయం లేదు కనుక ఆ కాలిన బట్టలు పెట్టులో అడుగు పెట్టేసి ఎవరు తెలియకుండా. ఎందుకంటే స్వామిని బట్ట అంటుకుంటే సంప్రోక్ష ప్రతిష్ట అవన్నీ కావాలి, ఇక్కడ ఆదాయం లేదు అని చెప్పేసి వేరే బట్టలు కట్టేసి వచ్చిన. ఇప్పుడు పొరుగు రాజ్యం నుంచి ఒక భక్తుడు వచ్చి నేనే ఆర్పినాను చెండు. ఇప్పుడు చెప్పకపోతున్నా అంటే నన్ను ఇన్ని రోజులు దాచించని వీళ్ళు ఏం శిక్షిస్తారు, చెప్తే వాళ్ళు ఏం శిక్షిస్తారు, ఏం చేయాలంటే లేదు ఒకవేళ చెప్పకపోతే ఆయన బలి అవుతున్నాడు, అది మన వంశాన్ని మొత్తము అనర్థం అవుతుంది కనుక నిజం చెప్పడమే మంచిది అని చెప్పేసి అప్పుడు ఆ పెట్టులు అటు బట్టలు తీసుకువెళ్ళి సాంగాలిన బట్టలు తీసుకువెళ్ళేసి హౌజూర్ చేతులు పెట్టేసి, అయ్యా నా తప్పు క్షమించండి, ఆదాయం లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వచ్చింది కానీ కావాలని చేయలేదు, ఇక పలాంటి టైంలో కాలిన మాట నిజమైన బట్టలు ఇచ్చేసి హౌజూర్కు. అప్పుడు ఆ హౌజూర్ శ్రీరామ్ పండిత్ బిగ్గర కవ్వలించుకొని, నీలో ఇంత భక్తి ఉంది, ఇద్దరం కలిసే పని చేస్తున్నాం, నీలో భక్తి నేను తెలుసుకోలేకపోయినా నిజాన్ని నిరూపణ అయింది కనుక నువ్వే కోరుకున్నా కోరుకో స్వామి ముందర అంటే, ప్రమోషన్ కానీ డబ్బు కానీ నాకు ఏమొద్దు, ఆ స్వామి ఇలవేలుపు. మా తాత తీసుకువస్తుంటే పెద్ద అడవి లోపల గుళ్ళ మధ్యన బండి ఆగిపోతే చిన్న గుడి కట్టారు అప్పటి మందం, అలా కాకుండా ఇలా కంచులు ఎట్లా ఉందో అలా గుడి కట్టి ఆ స్వామికి అదే ప్లేస్లో. నాకు డబ్బు ఏమొద్దని అడిగినాడు శ్రీరామ్ పండిత్. అప్పుడు ఇక్కడే బండా చేరి ఇక్కడే కట్టినని చెప్తుంటారు. ఈ పెద్ద దేవాలయం తర్వాత నిర్మాణం చేస్తే ఆ స్వామిని తీసుకొచ్చి ఇంద్ర ప్రతిష్ఠ చేయడము. ఇప్పటికి కూడా కంచులు ఏంటంటే వైశాఖ పౌర్ణమి కంచి గరుడోత్సవం చాలా వైభవంగా అవుతుంది. గరుడోత్సవము మొత్తం 11 రోజులు అవుతాయి ఉత్సవాలు మొత్తం కూడా. గరుడోత్సవం రథోత్సవం చాలా వైభవంగా చూడవలసింది. ఏ కోరిక కోరితే ఆ కోరిచ్చేటువంటి వరం దాదాతి వరదాతి, వరాలు ఇచ్చేవాడు స్వామి, తీసుకునేవాడు కాదు ఈయన. అందుకే ఏది అడిగితే అది ఏది కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది సంవత్సరం లోపల, చాలా వైభవంగా అవుతుంది. ఇప్పటికి కూడా వంశ ధర్మకర్తలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాకపోతే ఎవరైనా దాతలు ఇస్తుంటే ఇంకా మంచిగా చేద్దామని చెప్పి ఆలోచన అన్నట్టు. అప్పుడు పెట్టిన మూల విగ్రహాలను మళ్ళీ ఇప్పుడు దాదాపు 700-900 సంవత్సరాల తర్వాత మేము మా చేతుల మీద మారుస్తున్నాం. ఇది మాకు పూర్వజన్మ కృతం మాది. మా తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎన్ని 100 సంవత్సరాల వరకు ఉంటుందో తెలియదు. అందరూ దాన్ని చూసి తరిస్తే బాగుంటుంది కోరిక. భక్తులందరూ అన్ని దిక్కుల నుంచి వచ్చి చూసి తరించాలని. 7వ తారీఖు స్వామి చిన్నజీవి స్వామి వస్తున్నారు, వారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్టాపన అవుతుంది. తెల్లవారి 8వ తారీఖు మే 8వ తారీఖు నాడు స్వామివారి ప్రతిష్ట అవుతుంది. చాలా వైభవంగా భక్తులంతా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సేవించేసి వెళ్ళాలి. ఓకే థ్యాంక్స్.